We are going to start this first unit of the second semester. The first short story is written in Telugu by Bhopal, who is a Telugu writer, and we see that the story represents a realistic incidences regarding the bomb blast in Hyderabad at Gokul Chat, and we try to observe the short stories about the incidences of a small section of the people, which we can say that they are all lower class people. If you want to know about the writer's details, Bhopal is a Telugu writer. He was born in the year of 1953, has written short stories for children books in Telugu language. He has Amballa Banda, a short story of collection to his credit. So we don't have any more details about the writer Bhopal, but we know him. He is a Telugu writer. He is a Telugu writer, and he belongs to our Andhra Pradesh. That means Andhra Pradesh state. Then we come to know that he can able to produce children books also, and some of the short story collections, some of his short story collections, they are Amballa Banda. So we don't know any other details about the author, but this was a short story written by Bhopal. That name is After the Sunset. It was translated into the English language by K. Damodar Rao, who is a professor of the Kakka University, and he is also my teacher. In this book, we come to know that some of the inequalities in the society and some of the social status, like upper class, lower class, and middle class in our country. And this is what we can say. We come to know that the caste system and inequalities in our society is a that what we can say, that inequality and influences that lives in our India from long ago. Have you ever thought about inequality, social inequalities, and the terms of the gender, caste, and class? So if you come to know that it's all busy in our Indian society, that means we ever thought about inequalities? Inequality means about the social status, or inequality about the terms and gender issues, and inequality about the class, higher class and lower class. ఇక్కడ మనకు ఆఫ్టర్ ద సన్సెట్ అనేటువంటి పోయం షార్ట్ స్టోరీలో మనం ఏం చూడబోతున్నామంటే, భూపాల్ అనేటువంటి ఒక రచయిత రాసినటువంటి షార్ట్ స్టోరీని చూడబోతున్నాం. ఈ షార్ట్ స్టోరీలో మనం ఏం చూస్తాము అంటే, భూపాల్ గారు ఎవరైతే రైటర్గా ఉన్నారో, ఆ రైటర్ గారు నాకు తెలుగులో రాయడం జరిగింది ఈ కథని, ఆఫ్టర్ ద సన్సెట్ అని చెప్పి. ఇందులో మనం హైదరాబాద్లో గత కాలంలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ముఖ్య అంశాలు కూడా ఇందులో ప్రస్తావిస్తారు. అందులో ఏంటి అంటే, ఇన్ఈక్వాలిటీ అంటే అసమానత్వం అనేది మన భారతదేశంలో ఎలా ఉంది, అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే సమాజంలో ఉండబడేటువంటి అసమానతల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అండ్ టర్మ్స్ ఆఫ్ జెండర్ అంటే ఆడ మగ అనేటువంటి జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కూడా మన దేశంలో చూస్తున్నాము. జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అంటే లింగ భేదం ఏదైతే ఉంటుందో, లింగ భేదాన్ని కూడా మనం మన భారతదేశ సమాజంలో చూస్తాం కాబట్టి వాటి గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకేమంటున్నాడు అంటే, క్యాస్ట్ అంటే మనకు ఏదైతే కుల వ్యవస్థ ఏదైతే మన భారతదేశంలో ఉందో దాని గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా క్లాస్ అంటే
హయ్యర్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తారు. సో భూపాల్ గారి గురించి చూస్తే మనకు పూర్తి సమాచారం ఏమీ లేదని చెప్పవచ్చు. ఆయన 1953లో జన్మించారని చెప్పవచ్చు. అదేవిధంగా ఆయన తెలుగులో చాలా మంచి కథలు రాసి ఉన్నాడు. అందులో ఈయన చిల్డ్రన్స్ అంటే చిన్న పిల్లలు చదివేటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఆ పుస్తకాలను కూడా కొన్ని రాసి ఉన్నాడు. అదేవిధంగా ఇతను తెలుగులో తన యొక్క షార్ట్ స్టోరీస్ అన్నిటిని కూడా కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ అంటాం వీటిని. దానికి టైటిల్గా అంటే పోయమ్స్ అన్నీ కలిపి మనకు ఒక పుస్తకంలో రాస్తేనేమో యాంథాలజీ అని అన్నాము. అలాగే షార్ట్ స్టోరీస్ అన్నీ కలిపి ఒక పుస్తకంలో రాస్తే వాటిని మనం కలెక్షన్ అంటాము, కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ అంటాము. దాని పేరు అంబల్ల బండ. అంబల్ల బండ అనేటువంటి తెలుగులో ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి కథలన్నీ కూడా మనం దాంట్లో చూస్తాం. ఇక ఈ కథకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించినప్పుడు మనకి ఓవర్ సెంచరీస్ అంటే చాలా సంవత్సరాల తరబడి భారతదేశాన్ని పరిపాలించిన రాజులు ఎవరైనా పర్వాలేదు, ఏ మతస్థులైనా పర్వాలేదు, ఏ కులస్థులైనా పర్వాలేదు, కానీ వాళ్ళ లోపల మనం అంటే మన భారతదేశంలోంచి ఇండియన్ రూట్స్ అని కూడా డిపెండ్ అయి ఉన్నాయి. దేంట్లో అంటే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే సామాజిక అసమానతలన్నీ కూడా మన భారతదేశంలో ఎలా ఉండిపోయాయి అనే విషయాన్ని, అదేవిధంగా సామాజిక అసమానతలు మరియు లింగ భేదములు, ఆడ మగ అనేటువంటి భేదములు మరియు అప్పర్ క్లాస్ట్ లోయర్ క్లాస్ట్ అనేటువంటి భేదములు ఇవన్నిటిని కూడా మనం దీంట్లో గమనించవచ్చు. అదేవిధంగానే have you noticed the form of inequalities that influence our lives? Yes, definitely we are noticed that in our India we are simply live with our influence of the caste system or inequalities. Caste system and inequalities. And here we come to know these inequalities in our day-to-day life. And we experience and we can see the inequality in our society. సాధారణంగా మనం భారతదేశం అనగానే భారతదేశం అంటేనే ఇతర దేశాలన్నీ కూడా మాకు ప్రస్తావిస్తాయి. ఏంటి అంటే క్యాస్ట్ సిస్టమ్ అని. అంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది లేకుండా భారతదేశాన్ని చూడలేమని మనం కూడా మన యొక్క ప్రతిరోజు యొక్క లైఫ్లో కూడా మనం చూస్తున్నాం. ఏంటి అని అంటే భారతదేశం అనేది మనకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా క్యాస్ట్ సిస్టమ్ అనేది లేకుండా మన భారతదేశంలో మనతో పాటు సమాజంలో మనం కూడా చాలా అనుభూతులు పొంది ఉన్నాము. పెద్ద కులము చిన్న కులం అనేటువంటి ఈ తేడాలు మనం చూసి ఉన్నాము, మనం అనుభూతి పొందుతూ ఉన్నాము. అండ్ వై డస్ సొసైటీ యాక్సెప్ట్ ద డిస్క్రిమినేషన్ డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హూ నీడ్ టు ఈచ్ అదర్ టు సర్వైవ్. మరి మన సమాజం అంతా కూడా ఏ విధంగా ఉంది అనేది ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మరి మనమందరం కూడా మానవులమే, అందరం కూడా బ్రతకడానికి వచ్చిన వాళ్ళమే. కానీ మన సమాజంలో, మన భారతదేశ సమాజంలో ఇలాంటి తేడాలు, డిస్క్రిమినేషన్ అంటే తేడాలు అనేవి ఏవైతే కులపరమైన, మతపరమైన, రంగుపరమైనటువంటి తేడాలు, మనకి కలర్ డిస్క్రిమినేషన్ అంటే దేంట్లో చూస్తాం? ఇన్ అమెరికన్ సొసైటీలో మనం చూస్తాం ఏంటి అంటే కలర్ డిస్క్రిమినేషన్ అంటే బ్లాక్ అండ్ వైట్. సో ఇక్కడ మన భారతదేశంలో ఏం డిస్క్రిమినేషన్ చూస్తాము? సామాజిక డిస్క్రిమినేషన్ అంటాం, అంటే సమాజపరంగా తేడాలు అవి మనం దీనిలో చూస్తాము. అందరం ఒకే రకంగా జన్మించినప్పటికీ, అందరం ఒకే రకంగా బతుకుతున్నప్పటికీ కూడా మన జీవన శైలిలో మనకి క్యాస్ట్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉండిపోయింది అని ప్రస్తావిస్తారు. సో ఈ షార్ట్ స్టోరీలో ముందుగా ఎలా మొదలవుతుంది, ఎలా ఉంటుంది అని చూస్తే, ఆఫ్టర్ ద సన్సెట్ ఈజ్ అ షార్ట్ స్టోరీ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ తెలుగు అండ్ ద ట్రాన్స్లేషన్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద రిటైన్ ద ఫ్లేవర్ ఆఫ్ ద ఒరిజినల్ స్టోరీ. సో ఈ కథ మనకు తెలుగులో రాయబడినటువంటి దాన్ని ఆంగ్లంలో తర్జమా చేశారు. ఆంగ్లంలో తర్జమా చేసిన తర్వాత ఈ కథలో ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాలు ప్రస్తావించాడో ఆ ప్రస్తావించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆంగ్ల భాషలోకి తర్జమా మార్చుతున్నప్పుడు మనకు అదే రకమైనటువంటి అంటే ఒరిజినల్గా ఇవ్వబడేటువంటి మీనింగ్స్, ఇవ్వబడేటువంటి అర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ అర్థాలన్నింటినీ మనం ఇక్కడ చూస్తూ ఉంటాము, వాటన్నిటిని గమనించవచ్చు. అదేవిధంగా ఇంకా ఎలా చూస్తాము అంటే ఇందులో
Readers find plethora of typical Indianism within the rendering, which is the narration of the local touch and ground it in its correct context. Sorry. Here the readers will find the plethora of typical Indianism. అంటే భారతదేశంలో ఉండేటువంటి ఇండియనిజం అనగానే మన భారతీయ సమాజం అనేది మనం చూస్తుంటాం. ఈ భారతీయ సమాజం అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, గ్రామీణ వాతావరణం, పట్టణ వాతావరణంలో ఏ రకంగా ఉంటుంది అనేది మనకు ఆర్కే నారాయణ గారు కూడా తన యొక్క నవలలో అన్ని నవలలో వివరిస్తూ ఉంటాడు. ఏమని వివరిస్తూ ఉంటాడంటే మన ఇండియన్ సొసైటీ ఎలా ఉంటుంది, సమాజం ఎలా ఉంటుంది, ఎలా బ్రతుకుతారు, ఎలా పనిచేస్తారు, ఎలా ఉంటుంది గ్రామం, వాళ్ళ డిసప్పిరెన్స్ ఎలా ఉంటుంది, కల్చర్ ఎలా ఉంటుంది, కస్టమ్స్ ఎలా ఉంటాయని మాల్గూడి అనేటువంటి ఒక గ్రామాన్ని, ఒక ఇమాజినేషన్ అంటే ఊహాజనితమైనటువంటి గ్రామాన్ని సృష్టించి భారతీయ సమాజం ఇలా ఉంటుంది అని చెప్పి ప్రపంచానికి తన యొక్క నవలల ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు లోకల్ టచ్, మనకు మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఏవైతే లోకల్ టచ్ అనేది అంటే మన భారతదేశంలో మనం ఆంధ్రప్రదేశ్లో ఎలా జీవిస్తాము, ఎలా నడుచుకుంటాం, ఏంటి అనేటువంటిది ఈ కాంటెక్స్ట్లో ఈ షార్ట్ స్టోరీలు తెలియజేయడం జరిగింది అని చెప్పవచ్చు. భూపాల్ గారు దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన దామోదర్ గారు కూడా అదేవిధంగా అతను ఏదైతే భూపాల్ గారు చెప్పినటువంటి అంశాలు, ప్రస్తావించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఉన్నట్టుగా రాయడానికి పూర్తి ప్రయత్నం చేసి న్యాయం చేశారని చెప్పవచ్చు. వన్ ఈవినింగ్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ మనకు కొన్ని క్యారెక్టర్స్ కనబడుతుంటాయి. ఆ క్యారెక్టర్ పేరు ఏంటంటే పుష్పలత. పుష్పలత అనేటువంటి PUSHPALATA పుష్పలత అనేటువంటి ఒక ప్రొటాగనిస్ట్ కనబడతారు. ప్రొటాగనిస్ట్ అంటే ఎవరు? కథానాయకుడు. ఇక్కడ కథానాయకురాలుని మనం చూస్తాం, కథానాయకురాలని చూస్తాం. వన్ ఈవినింగ్ ఇన్ హైదరాబాద్, ఒకానొక రోజు సాయంకాలంలో మనకి ఈ కథ మొదలైనట్టుగా చూస్తాం. ఈ కథలో on her way to meet her husband near a bank at Koti, where he had asked her to wait for him. కోటి అనేటువంటి ప్రాంతంలో మనం ఈ కథ అనేది అంటే ఇక్కడ పుష్పలత అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె హైదరాబాద్లో కోటి అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి దగ్గరగా వెళ్తూ ప్రాంతానికి వెళ్తూ అక్కడ తన యొక్క ఎవరైతే హస్బెండ్ ఉంటాడో, హస్బెండ్ అంటే ఏంటి? భర్త. ఎవరైతే భర్త ఉంటాడో ఆ భర్తగా ఉన్నటువంటి వ్యక్తిని కలవడానికి ఆమె పుష్పలత అనేటువంటి వ్యక్తి వెళ్తారు. ఎక్కడ అంటే మనం కోటి అనేది మనకు హైదరాబాద్లో ఉంది అని చెప్పవచ్చు. అది ఆంధ్ర బ్యాంక్ అనేటువంటి హెడ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ హెడ్ ఆఫీస్ దగ్గర ఆయన కలవడానికి ఆమె వెళ్తుంది. The story follows the Pushpalata's thoughts as she negotiates her way through the section of the busy city. అంటే నిరంతరం ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి కోటి కానీ, సుల్తాన్ బజార్ కానీ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా మనకి అక్కడ ఉండేటువంటి అన్ని ఏరియాలు కూడా ఫుల్ ఎనీ టైం బిజీగా ఉండేటువంటి అన్ని ఏరియాలు కూడా మనం చూస్తాం. అక్కడ ఈయన కలవడానికి వెళ్తారు. And the story follows the Pushpala's thoughts as she negotiates her way to the section of the busy city. ఇక్కడ మనకు నిరంతరం బిజీగా ఉండేటువంటి ఆ కోటి ప్రాంతంలో ఆమె బస్సు దిగిన తర్వాత ఆమె ఆ ప్రాంతం గుండా ప్రయాణం చేస్తుంటే నడుచుకుంటూ వెళుతూ ఆమె మధ్యలో వచ్చేటువంటి ఆలోచనలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తిగా ఆమె మనకి ఇక్కడ కనబడుతుంది అని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఆమె యొక్క ఆలోచనలన్నీ కూడా ఆ రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో ఆమె నడుస్తూ వెళ్ళిపోతూ కూడా ఆమె ఆలోచిస్తూ ఆ నిరంతరం బిజీగా ఉండేటువంటి పట్టణంలో ముందుకు వెళ్ళిపోయి తన భర్తని కలవడానికి వెళ్తుంది. While she is waiting for her husband and who has been delayed, she thinks of the monetary struggles she had and her husband had to face. సో ఇక్కడ ఆమె ఎవరైతే తన భర్త తన కొరకు వస్తాను అక్కడికి అని చెప్పాడో ఆయన రావడానికి ఆలస్యం అవుతూ ఉన్న సందర్భంలో ఆమె ఆయన కొరకు వెయిట్ చేస్తూ అంటే ఎదురు చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అండ్ షీ థింక్స్ హర్ మానిటరీ స్ట్రగుల్స్, ఆమెకు సంబంధించినటువంటి
డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా, అంటే ఆమె ఆర్థికంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ అంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. మానిటరీ స్ట్రగుల్స్ అంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు, ఆయన భర్త కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇది అంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ కథ మనం చూస్తున్నాం. అండ్ దెన్ షీ హియర్స్ అన్ ఎక్స్ప్లోజన్. ఆమె కొద్ది క్షణముల తర్వాత ఆమె ఒక విషయాన్ని వింటుంది. ఏంటి అంటే పెద్ద శబ్దంతో, ఒకేసారిగా పెద్ద శబ్దం అనేది ఆమె వినడం జరుగుతుంది. ఆ శబ్దం ఏంటి? ఇట్స్ ఏ బాంబ్ బ్లాస్ట్. పీపుల్ రన్ హెల్టర్ అండ్ స్కెల్టర్ అండ్ చావోస్ అండ్ అన్ఫ్రేల్. అంటే ప్రజలందరూ కూడా అటువైపుగా ఇటువైపుగా హడావిడిగా పరిగెత్తుతూ ఉన్నారు. ఏం జరిగింది అని అంటే ఆమెకు తెలియదు, పెద్ద శబ్దం మాత్రం అక్కడ వచ్చింది అని చెప్పవచ్చు. అండ్ పీపుల్ షీ హియర్స్ ద పీపుల్ టాకింగ్ అబౌట్ ద బాంబ్ బ్లాస్ట్ ఎట్ గోకుల్ చాట్. ఆమె వాళ్ళు అటువైపు వెళ్ళేవాళ్ళు ఇటువైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె విని ఉంది. ఏమని విని ఉంది? అక్కడ బాంబ్ బ్లాస్ట్ అంటే గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనేటువంటి విషయాన్ని ఆమె విని ఉంది అని మనం వింటున్నాము. ఆ తర్వాత ఆమె విని ఉన్నటువంటి సందర్భంలో గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్ని, అండ్ విత్ దట్ ద పుష్పలత ఫియర్స్ అండ్ వరీస్ హైటెన్. అప్పటి వరకు ఆమె ఆలోచనలతో ఆమె బాధపడుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఆమె బాధ అనేది రెట్టింపు అయింది, భయం కూడా రెట్టింపు అయిపోయింది. షీ ఈస్ ఫోర్స్డ్ టు కంటెంప్లేట్ ద threats that she had the society allowed to face as she waits for her missing husband. అదేవిధంగా ఆమె యొక్క భయంలో భాగంగానే ఆమె తన యొక్క బాధతో పాటుగా కాంటెంప్లేట్స్ ద ఫోర్స్ అంటే ఆలోచనలు రెట్టింపు అయిపోయిన తర్వాత ఆమె భయపడుతూ she feared that her husband is in the same environment of the bomb blast. అంటే ఆమె యొక్క భర్త కూడా ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో అక్కడే ఉన్నాడా అని ఆమె లోపల భయం అనేది రెట్టింపు అయిపోయి, అండ్ షీ వెయిట్స్ ఫర్ మిస్సింగ్ హస్బెండ్. ఆమె ఏదేమైనప్పటికీ కూడా తన యొక్క భర్త అనేటువంటి ఎవరైతే భర్త మిస్ అయిపోయి ఉన్నాడో, రాలేకపోయి ఉన్నాడో, లేదంటే మిస్ అయిపోయి ఉన్నాడో అనేటువంటి ఆలోచనతో ఆమె అక్కడ భయపడుతూ నిలబడసాగింది. The terror of sudden vicious attack in the city finds its parallel in Pushpalata's shaken state of mind. అలాంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో భయం పెరుగుతుంది. భయంతో పాటుగా మనకి ఇంకేం పెరుగుతుంది? వర్రీస్, బాధ కూడా పెరుగుతుంది. అలా బాధతో కూడినటువంటి ఆ పుష్పలత యొక్క మెదడులో అనేక రకమైనటువంటి ఆలోచనలతో ఆమె తన యొక్క జీవితం ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ యొక్క షార్ట్ స్టోరీలో. సో while we begin the short story, Pushpalata got down from the bus, the lane of opposite of the medical college. From there she reached to Koti Andhra Bank on foot, and when she inquired about the time. సో ఇక్కడ మన కథ మొదలు కాగానే ఒకానొక సాయంకాలంలో పుష్పలత ఎవరైతే ఉన్నారో ఆమె బస్సు దిగుతుంది. బస్సు దిగిన తర్వాత ఆమె ఆపోజిట్లో మెడికల్ కాలేజ్ ఉంటుంది. మెడికల్ కాలేజ్ ఏదైతే మనకు కోటి ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజీలో ఆమె కాలేజ్ ముందర బస్సు దిగిన తర్వాత ఆమె కోటికి మెల్లిమెల్లిగా నడక మొదలుపెట్టి, అదేవిధంగా నడకతో పాటుగా ఆమె సమయాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దట్ షీ వాస్ టోల్డ్ ఇట్ వాస్ ద 6:30. ఆమెకు ఎవరో ఒకరు చెప్పారు సమయాన్ని. ఆ సమయం ఏంటి? 6:30 అంటే ఇంకొక అర్ధ గంటలో 6 గంటల సమయం కాబోతుంది అని ఎవరో ఒకరు చెప్పారు. అండ్ ఫ్రమ్ ఉప్పల్ టు కోటి ఇట్ టుక్ నియర్లీ 2.5 hours. ఇక ఆమె ఎక్కడి నుండి వచ్చింది అని చెప్తున్నారు ఇక్కడ. ఆమె ఉప్పల్ అనేటువంటి ప్రాంతం నుంచి కోటికి బస్సు ద్వారా వచ్చింది. దానికి ఎంత సమయం తీసుకుంది అట? 2 గంటల పైన, అంటే 2 గంటలు మరియు ½ hour, 2.5 గంటల సమయం అనేది అయ్యింది.
Her husband had said he would meet her there between 6:30 and 7. తన యొక్క భర్త ఆమెకు చెప్పి ఉన్నాడు, ఆ కోటిలోని బ్యాంక్ దగ్గర నీవు నిలబడితే నేను 6:30 నుంచి 7 గంటల మధ్యలో నేను అక్కడికి వస్తాను, చేరుకుంటాను, నీవు అక్కడ వెయిట్ చేయని చెప్పాడట. And she had wanted to reach an hour early, but by some of the bangles wanted to reach an hour early and buy some of the bangles and small tiffin box. ఆమె ఇంకా గంట ముందే బయలుదేరి గంట ముందే అక్కడ చేరుకోవాలనే ప్రయత్నం చేసింది. కానీ ఎందుకు ప్రయత్నం చేసింది అంటే, ముందుగా చేరుకొని ఆమె అక్కడ కొన్ని గాజులు, అదేవిధంగా ఒక చిన్న టిఫిన్ బాక్స్ కొనడానికి ప్రయత్నం చేయడానికి ఆమె ముందుగా బయలుదేరింది. కానీ బస్సు అనేది ఆలస్యంగా చేరుకుంది అక్కడికి. అండ్ బట్ యాజ్ ద బస్ అరైవ్డ్ లేట్, షీ థాట్ షీ వుడెంట్ హ్యావ్ ద టైమ్ టు బై దీస్. సో ఆమె అనుకున్నటువంటి ప్రకారం జరగలేదు. బస్సు ఆలస్యంగా చేరుకుంది. బస్సు ఆలస్యంగా చేరుకున్నందుకు ఆమె అలా సమయం అంతా కూడా బస్సులో గడుస్తుంది. ఆమె కొన్ని వస్తువులు కొనుక్కోవాలనుకున్నప్పటికీ కూడా కొనుక్కోలేకపోయింది అనే విషయం తెలియజేశారు. అదేవిధంగానే హర్ హస్బెండ్ మైట్ హ్యావ్ కమ్ ఎట్ ఎనీ టైమ్. ఇక ఆమె ఆ వస్తువులు కొనుక్కుంటూ వెయిట్ చేస్తున్నట్లయితే తన భర్త ఏ సమయమైనా రావచ్చు, ఏ సమయమైనా అక్కడ ఆయన కొరకు వేచి ఉండవచ్చు కదా. అందుకని ఆమె ఏమనుకున్నారంటే, ఇంకా ఇక్కడ ఉండి ఇవన్నీ కొనుక్కుంటూ సమయం అంతా వృధా చేయడం ఎందుకు, మా భర్త వెయిట్ చేస్తుంటాడు అని చెప్పేసి, వచ్చి ఉంటాడు కావచ్చు అని చెప్పి ఆమె వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. She took 1,500 rupees from her husband's uncle. ఆమె తన యొక్క భర్త ఎవరైతే ఉన్నారో భర్త గారి యొక్క అంకుల్ దగ్గర, అంటే మామయ్య కావచ్చు, ఇంకా చిన్ననాన్న కావచ్చు, వాళ్ళ దగ్గర 500 అంటే 1,500 రూపాయలని 1,500 రూపీస్ ఆమె తీసుకుని వచ్చింది. హర్ కజిన్స్ వెడ్డింగ్ ఈజ్ డ్యూ. ఆమె యొక్క కజిన్ ఎవరైతే ఉంటారో, ఆయన సిస్టర్ కావచ్చు, లేదంటే బ్రదర్ కావచ్చు, కజిన్ ఎవరైతే ఉంటారో ఆయన యొక్క పెళ్ళి ముందర ఉంది కాబట్టి ఆ పెళ్లి కొరకు కొంచెం గిఫ్ట్స్ కానీ, ఐటమ్స్ కానీ, సామాన్లు తీసుకోవడానికి, బ్యాంగిల్స్ కానీ ఇలాంటివి తీసుకోవడానికి ఆమె అక్కడికి చేరుకున్నట్టుగా చూశాను. అండ్ ద లాటర్ ఈజ్ ఎ క్లోజ్ కజిన్. Latter is a close cousin. Latter is a close cousin, the daughter of her father's younger brother. ఆయన ఎవరు అంటే తనకు చాలా దగ్గర, తన యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ హర్ ఫాదర్స్ యంగర్ బ్రదర్, అంటే ఆమె యొక్క నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆ నాన్నగారి యొక్క యంగర్ బ్రదర్ అయినటువంటి వ్యక్తి యొక్క పెళ్లి అని చెప్పి అంటున్నారు. ఆఫ్టర్ బీయింగ్ టోల్డ్ 10 times that they had to gift her a sari and a blouse piece at a pre-wedding function, that making of the bride. సో ఇక్కడ కజిన్ అంటే ఆమె యొక్క లేడీ అని చెప్తున్నారు. ఇక్కడ లేడీ అని అంటే తన యొక్క డాటర్, అంటే ఎవరైతే లేడీగా ఉన్నారో ఆ లేడీ యొక్క, ఆమె యొక్క పుష్పలత గారి యొక్క చాలా దగ్గరగా ఉండేటువంటి కజిన్ సిస్టర్ అని చెప్పుకోవచ్చు, అంటే సిస్టర్ అని చెప్పుకోవచ్చు. ఆ సిస్టర్ యొక్క మ్యారేజ్కి వీళ్ళు ఏం చేయాలనుకున్నారు, ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో, వెడ్డింగ్కి ముందు జరగబోయేటువంటి ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్లో ఒక చీర, అదేవిధంగా ఒక ఏదని చెప్తున్నాడు, ఎస్ సారీ అండ్ ఎ బ్లౌజ్ పీస్, ఒక బ్లౌజ్ పీస్ అండ్ ఒక సారీ ఆమెకు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పుకున్నారు. అండ్ హీ ఫైనలీ హ్యాడ్ గివెన్ ఇన్ ఎస్టర్డే. చివరికి దాన్ని డబ్బులు ఏమాత్రం లేకపోయినా, ఇబ్బంది పడినా కూడా చివరికి వాటిని ఆయన నిన్న సాయంత్రం ఇచ్చివేశాడు. అండ్ ఐ డోంట్ హ్యావ్ మనీ విత్ మీ. ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడంటే, నా దగ్గర డబ్బు లేదు అనగానే, ఐ ఆస్క్డ్ మై అంకుల్ హూ స్టేస్ ఇన్ ఉప్పల్ ఫర్ ఏ లోన్. నేను కొద్దిగా అప్పు చేద్దాం అనుకున్నాను, మా యొక్క అంకుల్ని నేను అడిగాను, ఆయన ఉప్పల్లో ఉండేటువంటి అంకుల్ను ఆయన ఇస్తాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత, యూ గో టు ఉప్పల్ అండ్ టేక్ ద మనీ ఫ్రమ్ హిమ్ అండ్ వెయిట్ ఫర్ మీ నియర్ కోటి. ఆయన ఇంటి ముందు బయలుదేరేటప్పుడు ఏమని చెప్పాడు, నీవు ఉప్పల్ వెళ్ళు, ఉప్పల్లో మా అంకుల్ గారు మీకు డబ్బులు ఇస్తాడు 1,500 రూపాయలు, వాటిని తీసుకొని వచ్చి కోటిలో నీవు వెయిట్ చేయి, బ్యాంక్ దగ్గర, ఆంధ్ర బ్యాంక్ దగ్గర, నేను వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు. అండ్ ఐ విల్ కమ్ దేర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై వర్క్. నా యొక్క పని పూర్తయిన తర్వాత నేను కూడా నీకు
ఆ కోటిలో ఉండేటువంటి ఆంధ్ర బ్యాంక్ దగ్గరికి వస్తాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అండ్ దెన్ వి విల్ బై ద క్లాత్స్. అదేవిధంగా నేను వచ్చిన తర్వాత అక్కడ మనం ఏవైతే దుస్తువులు అవసరం ఉన్నాయో వాటన్నింటినీ కొనివేద్దామని చెప్పేసి అంటూ లెట్ బుజ్జి స్టే విత్ అవర్ నైబర్స్ ఆంటీ. లెట్ బుజ్జి అంటే బుజ్జి ఈజ్ ద డాటర్ ఆఫ్ దీస్ టూ పీపుల్, పుష్పలత అండ్ హర్ హస్బెండ్. తన యొక్క పుష్పలత గారి యొక్క కుమార్తె అయినటువంటి బుజ్జి అనేటువంటి వ్యక్తిని నైబర్స్ ఆంటీ, పక్కన ఉండేటువంటి నైబర్ ఎవరైతే ఉన్నారో ఆ నైబర్ ఆంటీ దగ్గర ఆమెను వదిలిపెట్టి వద్దాము అని చెప్పేసి, వదిలిపెట్టి రా అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె కూడా అలాగే తన నైబర్ గారి వద్ద బుజ్జి అనేటువంటి వ్యక్తిని, తన యొక్క కూతుర్ని వదిలేసి వచ్చింది. హి రిపీటెడ్ ద సేమ్ థింగ్ వెన్ హీ వాస్ గోయింగ్ టు హిస్ వర్క్ ప్లేస్. మళ్ళీ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా తిరిగి అదే విషయాన్ని చెప్తూ వెళ్ళిపోయాడు. యాజ్ యు సెడ్ ఐ విల్ వెయిట్ నియర్ ద బ్యాంక్ ఎట్ 6:30 షీ రిప్లైడ్. ఆయన వెళ్ళిపోతున్న సందర్భంలో నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా, అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఖచ్చితంగా 6:30 గంటలకి బ్యాంక్ దగ్గర వేచి ఉంటాను అని చెప్పేసి ఆమె చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆమె అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఏంది అనేటువంటి విషయాన్ని, తన భర్త వస్తాడా రాడా, ఒకవేళ వస్తే ఎలా ఉంటాడు, ఒకవేళ రాకుండా ఉంటే పరిస్థితి ఏంటి అంటే షీ హ్యాస్ ఎ డౌట్ అబౌట్ ద బాంబ్ బ్లాస్ట్. సో మిగతా విషయాలు ఏంటి అనేది రేపటి క్లాస్లో చూద్దాం. Yes, thank you.